మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూసుకుంటే భారత్ బ్రిటన్ మధ్య కీలక డీల్ కుదిరింది. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ డీల్పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రాయిటర్స్ ప్రకారం భారతదేశం దాదాపు 90% యూకే వస్తువులపై సుంకాలను తగ్గించనుంది. దీని అర్థం విస్కీ మరియు జిమ్ లేవి 150% నుండి 75%, ఆ తర్వాత దశాబ్దంలో 40% తగ్గుతుంది. కోటా కింద ఆటోమొబైల్ సుంకం 100% కంటే ఎక్కువ నుండి 10% తగ్గే అవకాశం ఉన్నందున బ్రిటన్ నుండి వచ్చే కార్లు కూడా చౌకగా లభించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మోదీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. And two of the world's major economies, they will lend support to global stability and global prosperity. Friends, अगले दशक में हमारी कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप को नई गति और ऊर्जा देने के लिए विजन 2035 जारी किया जा रहा है। यह टेक्नोलॉजी, डिफेंस, क्लाइमेट, एजुकेशन और पीपल टू पीपल कनेक्ट के क्षेत्रों में एक मजबूत, भरोसेमंद और महत्वाकांक्षी साझेदारी का रोड मैप बनेगा. Friends, to give new momentum and energy to our comprehensive strategic partnership in the coming decade, today we are launching our Vision 2035. Vision 2035 is a roadmap that will form the basis of a strong, trustworthy, and ambitious partnership in the fields of technology, defense, climate, education, and people-to-people connect. डिफेंस और सिक्योरिटी में साझेदारी के लिए डिफेंस इंडस्ट्रियल रोड मैप बनाया गया है. हमारी टेक्नोलॉजी सिक्योरिटी इनिशिएटिव को और मजबूत करने पर काम किया जाएगा. It is our commitment that from AI to critical minerals, semiconductors to cyber security, we shall create the future together. A defense industrial roadmap has also been drawn up for partnership in defense and security. Work will continue on strengthening our technology security initiative. It is our commitment that from AI to critical minerals, from semiconductors to cybersecurity, we shall create the future together. Friends, शिक्षा के क्षेत्र में भी दोनों देश मिलकर एक नया चैप्टर लिख रहे हैं. यूके की 6 यूनिवर्सिटीज भारत में कैंपस खोल रही हैं. पिछले हफ्ते ही भारत के गुरुग्राम शहर में साउथ हैम्पटन यूनिवर्सिटी कैंपस का उद्घाटन हुआ है. Friends, in the field of education too, we are writing a new chapter together. 6 universities of the UK are opening their campuses in India. Just last week, the University of Southampton inaugurated its campus in the city of Gurugram in India. Friends, पहलगाम में हुए आतंकवादी हमले की कठोर निंदा के लिए हम प्रधानमंत्री स्टारमर और उनकी सरकार का आभार व्यक्त करते हैं. हम एक मत हैं कि आतंकवाद के खिलाफ लड़ाई में दोहरे मापदंडों का कोई स्थान नहीं है. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 4వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు రభస కొనసాగడంతో వరుసగా గురువారం కూడా సమావేశాల్లో గందరగోళం పరిస్థితులు నెలకొల్వని సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా 4వ రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సభా ప్రాంగణం ప్రారంభం కాగానే లోక్సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబడ్డారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సభలో తమ నిరసనలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే మధ్యాహ్నం సభ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేసినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ప్రత్యేక నిశిత సవరణ చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చకు చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. कौन सा रोल से बोल रहे हैं? 235 जी 235 तो बड़ा है क्लॉज कौन सा? 235 एक ट्रेडिशन ये है, आपकी पीठ से माननीय सभापति जी के कई बार निर्देश हैं कि जब नेता सदन या नेता विरोधी दल बोलने के लिए खड़े होंगे तो सर्वोच्च प्राथमिकता उनको दी जाएगी। माननीय नेता विरोधी दल इतनी बार से खड़े हो रहे हैं और आप आश्वासन भी मुझे दे रहे हैं और उन्हें बोलने का अवसर नहीं दे रहे हैं। मैं इस पर आपकी व्यवस्था चाहता हूं। देखिए, बिल पर डिस्कशन शुरू हो गया है। इसमें डिस्कशन शुरू हो गया है। लीडर ऑफ द ऑपोजिशन अगर नेता विरोधी पक्ष अगर बोलना चाहेंगे इस बिल पर जरूर मौका दिया जाएगा। The House stands adjourned to meet at 11 a.m. on Friday, the 25th July 2025. ఎన్నికల సంఘంపై పనితీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో నకిలీ ఓట్లను తొలగిస్తామన్న ఈసీ ప్రకటనలపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అవకతవకలే అని రాహుల్ మండిపడ్డారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదని విమర్శించారు. అవకతవకలపై ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో అవకతవకలపై మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ అంతా డ్రామా అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. Matter है, Election Commission is not functioning as the Election Commission of India. Today they've made some statement. This is complete nonsense, right? The fact of the matter is that Election Commission is not doing its job. Now we have concrete 100% proof of Election Commission allowing cheating in a seat in Karnataka. Not 90%. When we decide to show it to you, it is 100% proof. Okay? And we just looked at one constituency and we found this. And I'm absolutely convinced that constituency after constituency, this is the drama that is taking place. Okay? Thousands and thousands of new voters. New voters. How old are they? 50, 45, 60, 65. New voters. Thousands and thousands and thousands, one constituency. Yes. And this is one thing, right? Voter deletion, voter addition, new voters who are 18, who are way above 18. So we have caught them. Okay, and I want to send a message to Election Commission. If you think you're going to get away with this, if your officers think you're going to get away with this, you're mistaken. You're not going to get away with it. Because we are going to come for you. मैंने जो कल बोला था, देखिए ये बहुत सीरियस मैटर है. Election Commission is not functioning as the Election Commission of India. Today they've made some statement. This is complete nonsense, right? The fact of the matter is